చేతులు పైకెత్తి ఆయన వైపు చూడు. రాత్రి నువ్వు ఆయన వైపు రాత్రి చూస్తే ఆయన వైపు చూడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిరాశతో ఉన్నావా? నిస్పృహతో ఉన్నావా? నిందలో ఉన్నావా? అవమానాలు గుండా వెళుతూ నీ జీవితం కలవరముతో వేదనతో ఉన్నావా? సియోనులో ఉన్నవాడు నీ ఆశను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు కనుక అడుగు, నోరు తెరిచి ఆశతో వచ్చి నీ ఆశను ఆయన నెరవేర్చడానికి. రెండు చేతులు పైకెత్తి ఆయనకి సరెండర్ అయిపోతాను. రెండు చేతులు పైకెత్తయ్యా. నీ శ్రమను తీసివేయగలిగిన వాడైనా ఇగో రక్తస్రావ రోగమున్న స్త్రీ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకు కలిగినంతయు వేయిపరిచింది. చివరి దగ్గరికి యేసు దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక. ఆమె జీవితంలో సమాధానము కలుగజేసిన ఆ యేసయ్యే మన కుటుంబాల్లో సమాధానం కలగజనిస్తున్నాడు. ఈ రాత్రి చూస్తున్నాడు ఆయన. ఈ రాత్రి ఏ ఇబ్బందితో, ఏ కష్టముతో, ఏ నిందతో, ఏ అవమానముతో ఈ ప్రాంగణములో కూర్చున్నావో మీ సహోదరి, నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి నలిగిపోయి స్థలములోకి వచ్చావేమో, వేదనతో ఈ స్థలములోకి వచ్చావేమో, బాధతో ఈ స్థలంలోకి వచ్చావేమో, ఒక్కసారి సియోనులో ఉన్న యేసు వైపు చూడు. సియోనులో యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే చాలు. నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన వైపు చూడటానికి ఇష్టపడుతున్నావు. యేసయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరు లేదు. అందరూ విడిచిపెట్టారు, అందరూ చేయి విడిచిపెట్టేశారు. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని అయిపోయానయ్యా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆధారము, నీవే నాకు దిక్కు. రెండు చేతులు పైకెత్తి మనస్సారా 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 ఆయన వైపు చూద్దాం ఒక్కసారి.